శైలేష్ గారు ఒక క్వశ్చన్. అంటే హిట్లో సిరీస్లో ఫస్ట్ కేసులో విక్రమ్ కానీ సెకండ్ కేసులో వచ్చిన కేడీ కానీ సమాజంలో ఉంటారు, కనపడతారు ఆఫీసర్స్. కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రూతల్ ఆఫీసర్లో ఉన్నాడు. ఈయనకి రిఫరెన్స్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, అంటే అఫ్కోర్స్ ఈజ్ లిటిల్ లార్జర్ దాన్ లైఫ్. మెల్లిగా మేము యూనివర్స్లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది. షార్ట్ టెంపర్డ్ గై ఇన్ హిస్ mid-40s, you will see these people, sir. ఆస్కింగ్ ఇది ఫిక్షనల్ క్యారెక్టర్ ఆర్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు ఎలాంటి పర్సన్? అర్జున్ సార్ కోపిస్ట్ వాళ్ళని మనం చాలానే చూస్తుంటాం కదా, బట్ ఆ కోపం ఒక కార్నర్ చేసి వాళ్ళని ప్రెస్ చేసినప్పుడు ఆ కోపం ఎంత దూరం వెళ్తుంది అన్నది మనం దట్ ఈస్ ఫిక్షనల్, దట్ ఈస్ అ ఫిక్షనల్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. బట్ యూ సీ యాంగ్రీ పీపుల్ అండ్ షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఎవ్రీవేర్. లైక్ ఇట్స్ నాట్ అది ఏదో ఒక స్పెసిఫిక్ మనిషిని చూసి రాసిన క్యారెక్టర్ కాదు, బట్ యూ డూ సీ దీస్ పీపుల్. అంటే ఇంకొకటి కేసు 1 కానీ కేసు 2 కానీ అండ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో వెరీ వల్నరబుల్ సార్. యాక్చువల్లీ మీకు ట్రైలర్లో మేము చూపించింది కానీ, బట్ హీ హ్యాస్ ఇస్ ఆల్ వల్నరబిలిటీస్ అన్నీ ఉంటాయి. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అవి ఇందులో ప్రజెంట్ చేయలేదు అంతే. థర్డ్ కేసులో కూడా ఒకే కేసు మీద రీఛార్జ్ ఇచ్చేస్తాడా, లేకపోతే మల్టిపుల్ కేసెస్ ఉంటాయా? మల్టిపుల్ ఇష్యూ అది ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఫర్ ద థియేటరికల్ ఎక్స్పీరియన్స్. దాని గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఏమో. బట్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నాను అంత స్టోరీ నేను ఆడియన్స్కి చెప్పాను, దాంట్లో అది అర్థం అవుతుంది చూస్తే. థ్యాంక్ యూ. శైలేష్ గారు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి జనరల్గా సినిమాలు తీస్తుంటారు, డైరెక్ట్ చేస్తారు. మీరు ఎంటర్టైన్ చేయడానికి ఇంత వైలెన్స్ అవసరమా? మీలాంటి వాళ్ళు వేరే ఫార్మాట్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేరా? ఒక మెసేజ్ ఇవ్వలేరా? ఇందులో కూడా చాలా గొప్ప మెసేజే ఉంటుంది సార్. మీరు చూస్తే అంటే ఇఫ్ యూ సీ ద ఫిలిం, జడ్జ్ ఇట్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఆస్క్ యూ. బట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫామ్. మీరు వైలెన్స్ అవసరమా అంటే నేను కన్వే చేయాలనుకున్న విషయానికి ఆ క్యారెక్టర్ అంత వైలెంట్ అయితేనే నాకు ఆ ఇంపాక్ట్లో ఆడియన్స్కి వెళ్ళి కన్వే అవుతుందని ఒక కన్విక్షన్తో నమ్మే కాబట్టి అలా తీసే సినిమా. ఇట్స్ యాజ్ సింపుల్ as దాట్. కొన్ని జానరాస్కి అవసరం ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇమేజరీ ఆర్ ఆ క్యారెక్టర్ ఎంత దూరం వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే ధర్మం వైపు నిలబడ్డ ఒక మనిషి ఎంత దూరం వెళ్ళాడు అన్నదే కథ అన్నప్పుడు ఆ ఫోర్స్, ఆ రేజ్ చూపించినప్పుడు మీరు ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఆడియన్స్లో. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ ఇట్స్ నాట్ అన్మోటివేటెడ్ వైలెన్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత దూరం వెళ్ళారు అన్నది. నేను ఆల్మోస్ట్ ట్రైలర్లో చాలా ఒక లేయర్లో చెప్పాను నేను. సో శైలేష్ గారు ఇక్కడ 2 పార్ట్స్ ఇంతకుముందు తీసిన దాంట్లో ఓన్లీ ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది, ఒక సంథింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఎంక్వైరీ. బట్ ఇందులో పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నానిగారు చెప్పటం, పోరాటం అని చెప్పేసి చెప్పటం, అంటే ఇది ఒక పోరాటం యోధుడికి సంబంధించిన కథలాగానే మనం భావించాలి. అట్లా మెటఫారికలీ అలా చెప్పాను సార్. అంటే ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. మీకు హిట్ 1 హిట్ 2 మీరు ఎంజాయ్ చేస్తే, హిట్ 3 మీరు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ మీకు హిట్ 3లో కూడా దానికి కావాల్సినంత డోస్ ఉంటుంది. కానీ హిట్ త్రీ విల్ గో టు అనదర్ స్పేస్. మీరు హిట్ 1 హిట్ 2లో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక వరల్డ్, చెయ్యని ఒక స్పేస్లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది టు గివ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం నుంచి ద ఫిలిం బికమ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. నాని గారు బేసికల్లీ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా నాకు చాలా కోపంగా ఉందామనుకున్నా కూడా ఎక్కువసేపు ఉండలేనంటారు. బట్ ఈ మూవీలో చూస్తుంటే యాంగ్రీ మ్యాన్గా కనిపిస్తున్నారు. సో ఎట్లా డీల్ చేశారు? బేసికల్లీ మీరు ఒక పర్సన్, అంటే ఆన్ స్క్రీన్ ఒకలా కనిపించారు. ఎట్లా వర్క్ చేశారు దీని మీద? అందుకే ఐ యామ్ యాక్టర్ అండి. ఐ డోంట్ నీడ్ టు బి దట్ టు బి. నేను ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్. దట్స్ వై ఐఎమ్ కాల్డ్ అన్ యాక్టర్. పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. హిట్ 2లో మీరు క్యామియోగా వచ్చారు, ఇందులో హీరో అయ్యారు. నెక్స్ట్ కార్తీ హిట్ 4లో ఉంటాడా హీరోగా? ఇప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. మీరు మళ్ళీ బిగినింగ్కి వచ్చి మళ్ళీ అదే అక్కడక్కడే తిరిగితే నమస్కారం. వాళ్ళకి మీ సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి, స్క్రిప్ట్ కథ అనుకున్నప్పుడే దాంట్లో ఇది సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటిటీ ఉంటుంది అని చెప్పి కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని? కథ విషయంలో ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా.
మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. బట్ దాని ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏమి ఉండదు. తర్వాత మామూలుగా న్యాచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కథ ఇప్పుడు కూడా అలాగే కథ వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్లు మారుండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది, ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది పికప్ ఆ కథల్ని పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథల్ని పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను, ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కదా. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులను తయారు చేస్తున్నాం. శైలేష్ గారు, హాయ్, దిస్ ఇస్ కౌశల్. సో మీ హిట్ 1 వచ్చేసి నా ఫేవరెట్ మూవీ తెలుగులో, ఇన్వెస్టిగేటివ్ మూవీస్లో వచ్చిన పోలీస్ స్టోరీస్లో నా ఫేవరెట్. థ్యాంక్ యూ మ్యామ్. ద డీటెయిల్స్ యూ గో ఇన్ టు ఫర్ ఎవ్రీ కేస్, ఎవ్రీ సీన్లో మీ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది. అదే రేంజ్లో హిట్ 3 ఉంటుంది అని కాన్ఫిడెన్స్ మీకుందా? అండ్ అది చెప్పండి. యా, ఐ మీన్ చాలా ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అయితే ఉంది. హిట్ 1 ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, చాలా సస్పెక్ట్ బేస్డ్ ఫిలిం. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దిస్ వన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్. బట్ ఐ బిలీవ్ దట్ నాకు ఎక్కడో నేను చదువుకున్న రోజుల్లో ఈ ఫోరెన్సిక్ బుక్స్, క్రిమినాలజీ బుక్స్ ఇవన్నీ ఎక్కువ డిగ్ చేసి చదవడం వల్ల వాట్ ఎవర్ స్మాల్ డీటెయిల్స్ అయినో ఐ ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ టు మై ఇన్వెస్టిగేషన్ సీన్స్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటా కాన్షియస్లీ. అలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ హిట్ 3లో కూడా ఉంటాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. తెలుగు మూవీస్లో డ్రామా అండ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ డ్రామా ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో అలాంటి డ్రామా మనం ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు అనిపించింది, పిల్లల్ని చూపించడం అండ్ లేడీస్ని. ఇట్ ఫెల్ట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డ్రామా. సో ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. విల్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ దాన్ అదర్ హిట్ మూవీస్? Yeah, definitely. I mean, మేము కథ రాసిన ప్రతిసారి we try to put in conflict and drama in every scene that we write. So similarly, Hit 3లో కూడా there's a lot of drama, lot of conflict. So డీటెయిల్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? We did ఆ కథకి ఏదో అవసరం అది చేసాము. So there is a lot of drama, there's a lot of investigative details, there's a lot of action in the film. So it's a different film. That's what I'm trying to tell you. నాని గారు, ఒక క్వశ్చన్. నాని గారు, సో మీరు ఇప్పటివరకు యాక్షన్ డ్రామా అంటే సరిపోదా శనివారం యాక్షన్ డ్రామా, అండ్ దసరాలో కూడా వైలెన్స్ ఉంది బట్ డ్రామా మోర్. సో ఇది కంప్లీట్ వైలెంట్ మూవీలా అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా, డిడ్ యూ డూ ఎక్స్ట్రా హార్డ్ వర్క్? దీనికోసం ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేశారా, ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా యూ హ్యావ్ డన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్? నో, నథింగ్ ఎక్స్ట్రా అండి. జస్ట్ వాట్ ఈస్ నీడెడ్ ఐవ్ డన్. అండ్ మీరు చూసి చెప్తారుగా May 1st.